ఆషాఢ మాసం చివరి రోజున పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కోర్టు ఆవరణలో గోరింటాకు సంబరాలు ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా జడ్జి సునీత కుంచాల, మహిళా న్యాయవాదులు, మహిళలు, యువతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తుల్లో తరలివచ్చిన మహిళలు ఒకరికొకరు గాజులు వేసుకుంటూ గోరింటాకు పెట్టుకుంటూ ఆటపాటలతో సందడి చేశారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబించేలా సాగిన ఈ గోరింటాకు సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం తెలుగు సాంప్రదాయాల విశిష్ట స్థానాన్ని కలిగి ఉందని మహిళలు తెలిపారు. గోరింటాకు శరీరానికి చల్లదనాన్ని అందించడంతో పాటు ఆరోగ్యపరంగా కూడా మేలు చేస్తుందని పెద్దలు చెబుతుంటారని, ఈ నేపథ్యంలో సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మహిళలు వేడుకల్లో ఆనందంగా పాల్గొంటూ ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి సునీత కుంచాల మాట్లాడుతూ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం సాంప్రదాయంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించేలా ఇలాంటి వేడుకలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలో మన తెలంగాణ సంప్రదాయ వేడుకలలో భాగమైన ఆషాఢం సందర్భంగా ఈ గోరింటాకు పెట్టుకోవడం అనేది ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. మా బార్ అసోసియేషన్ లేడీస్ బార్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా వాళ్ళే ముందుకు వచ్చి ఈరోజు ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి చేసుకోవాలి, అంటే మన పండుగల్ని అన్నిటినీ మనం ఎట్లాగైతే అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నామో అట్లాగే ఈ ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది అందరికీ చాలా ఇష్టమైన పని. అందులో లేడీస్ అంటేనే ఇక గోరింటాకి ఆడవాళ్ళకి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. అది మామూలుగా మనం ఇళ్ళల్లో ఎవరికి వాళ్ళని చేసుకుంటాం, అలా కాకుండా మన వర్కింగ్ ప్లేస్లో కూడా అందరికీ, అంటే ఈ తెలంగాణ సంప్రదాయం గురించి అందరికీ కూడా తెలియజెప్పేలాగా ఈ ప్రోగ్రామ్ కలిసి చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ అందరితో కలిసి నిర్వహించుకోవడం జరిగింది. సో మా లేడీ అడ్వకేట్స్, మా స్టాఫ్, మా ఆఫీసర్స్ అందరం కలిసి, ఇంకా మా మిగతా బార్ ప్రెసిడెంట్ వాళ్ళు కానివ్వండి, అందరూ సహకరించి మాకు ఈరోజు ఈ గోరింటాకు పెట్టుకునే ప్రోగ్రామ్ ఒకటి చాలా అంటే ఒక వేడుకలాగా చేసుకునే అవకాశం కల్పించారు. సో అందరూ కూడా మన సంప్రదాయాలను మర్చిపోకుండా ప్రతి పండుగని ఇట్లా ఒక వేడుకలా జరుపుకోవాలి.